నేను మాత్రం ఖచ్చితంగా మొదటిగా దేవుని వాక్యాన్ని చదవాలి, ప్రార్థన చేయాలి. నేను ఖచ్చితంగా దేవుని మందిరానికి వెళ్ళిపోవాలి. నేను దేవునితో వెళ్ళాలంటే ఏదో ఒక్క సమయంలో నాకు దేవుడు విడుదల ఇస్తాడు అంతే. ఏ నిరీక్షణ ఇంకా ఏరేదొద్దు. ఏంటమ్మా ఏంటి ఎవరేమైనా అన్ని ఇది అందరూ అన్నారా లేదా? పాపి ఇంటికి యేసయ్య వెళ్తున్నాడు అన్నారా లేదా? అన్నని. కానీ తర్వాత కార్యం ఏమైంది? వాళ్ళ కనులకు ఆశ్చర్యం పుట్టించింది. ఇప్పుడు నువ్వు ముందుగా ఒక అడుగు వేస్తుండగా వాళ్ళు అంటారు ఎప్పుడు దేవుడు దేవుడు అని. కానీ తర్వాత వాళ్ళ కనులకు ఆశ్చర్య విధంగా నీ జీవితాన్ని దేవుడు చేస్తాడు. వీళ్ళ కుటుంబమేనా? వాళ్ళ కుటుంబంలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆ ఇంటికి ఏమొచ్చేసింది? సంతోషం అనుగ్రహించబడును. ఇది అడగనివి కూడా మనలో నుంచి తీయబడను. జక్కయ్య అడిగినాడా? అడగనివన్నీ దేవుడు ఆయనను నిలిచి ఉన్నందుకు ఏం చేసినాడు? నా కుమారుడు అబ్రహాము కుమారుడుగా మార్చబడాలంటే ఇవన్నీ నా కుమారులు ఉండకూడదని చెప్పేసి అవన్నీ తీసివేసి అబ్రహాము కుమారుడుగా పిలువబడినాడు. ఎందుకు పిలువబడినా అంటే ఆ ఇంటికి ఇప్పుడే రక్షణ వచ్చింది కాబట్టి.